అందరికీ నమస్కారం. బిఎస్ఎల్లో సెండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ ప్రతి గురువారం లాగానే ఈ గురువారం కూడా బాబా మీద ఒక్క పాట నాకు తెలిసిన మాటలండి. వినండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఈ పాట ఒక పాట స్టైల్ అండి. ఏ బాణీలో ఉందో గుర్తుపెట్టి కామెంట్స్ పెట్టండి. నచ్చితే ఒక లైక్, నలుగురికి షేర్. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా బాబా సదా రక్షగా ఉంటారండి. నమ్మిన వారికి కొంగు బంగారమై కాపాడుతారు బాబా. షిరిడీలో వెలసాడు శ్రీహరి సద్గురువై నిలిచాడు. షిరిడీలో వెలసాడు శ్రీహరి సద్గురువై నిలిచాడు. గోదారి తీరల్లో భక్తులకు గోదారి చూపంగం. గోదారి తీరల్లో భక్తులకు గోదారి చూపంగం. కులమత భేదాలు వద్దు అన్నాడు, కలిసిమెలిసి అందరినీ బతకమన్నాడు. కులమత భేదాలు వద్దు అన్నాడు, కలిసిమెలిసి అందరినీ బతకమన్నాడు. శ్రద్ధ సబూరి ఉంటే చాలు అన్నాడు, సహనము ఓపికతోటి వేచి ఉండమన్నాడు. షిరిడీలో వెలసాడు శ్రీహరి సద్గురువై నిలిచాడు. గోదారి తీరాన భక్తులకు గోదారి చూపంగా. భక్తులకు గోదారి చూపంగా. జై సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. బాబాకి ఇష్టమైన పనులు ఏంటంటేనండి, అన్నదానము, పక్షులకి గింజలు వేయటం అని చెప్పుకున్నాం కదా. అలాగేనండి, మనకి గురుబలం పెరగాలి అంటే శక్తి అనుసారం శనగలు చక్కగా ఇంత నానబెట్టేసి ఒక దండలాగా గుచ్చేసి బాబా మెళ్ళో కానీ లేదా దత్తదేవుని మెళ్ళో కానీ రాఘవేంద్ర స్వామి మెళ్ళో కానీ వేయటం వల్ల గురుబలం పెరుగుతుందండి. అలాగే శక్తి అనుసారం ఇంత పులిహోరను శనగలు పోపేసి కానీ నైవేద్యం పెట్టి పంచినా మంచిదేనండి. అది కూడా శక్తి లేకపోతే ఒక డజన్ అరటిపండ్లు కొని పేదలకు పంచినా చాలండి. బాబా అనుగ్రహించి గురుబలం పెరిగేలాగా చేస్తారన్నమాట. అలాగేనండి, అన్నదానం కూడా బాబాకి ఇష్టమని చెప్పుకున్నాం కదా. శక్తి అనుసారం చెయ్యవచ్చు అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు.